దక్షిణ భారతదేశం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి దాకా వస్తాయి. మొన్ననే 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. వెస్ట్ బెంగాలు, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికలు జరిగినాయి. సో, అందులో తమిళనాడు ఇయాల డీఎంకే అన్నా డీఎంకేది. అంటే ద్రవిడ పార్టీ నుంచి ఇయాల ఈ పార్టీలోకి వెళ్ళింది. టీవీకే పార్టీకి. తమిళ తమిళ వెల్లిట్ర కళగమ టీవీకే పార్టీ. సో, డెఫినేషన్ ఏదైనా. సో 40, 50 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా తమిళ పార్టీలు పరిపాలన చేసినాయి. మరి అలా అవి ప్రతిపక్షాల్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? జాతీయ పార్టీని కూడా పక్కన పెట్టి ద్రావిడ ఉద్యమంలో లోపాలు ఉన్నాయా? సిద్ధాంతం గొప్పదే, దాని కార్యాచరణ ప్రజలకు దూరం అవుతా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఎంతోమంది నాయకులు పుట్టారు, గతించారు. అలా నడిపించినటువంటి కాలమే స్వర్ణయుగం, చీకటి యుగం అనేది మనకి కాలం నిర్ణయిస్తుంది. సో ఇది పరిస్థితి. సో టీవీకే పార్టీ 107 సీట్లతోని, సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు, సిపిఎం పార్టీ 2 సీట్లు, సిపిఐ పార్టీ 2 సీట్లు, ఎంఐఎం పార్టీ 2, 3 సీట్లు, మొత్తం 120 దాటినట్టుగా ఉంది. ఇంకా అదనంగా 24 మంది అన్నాడీఎంకే వాళ్ళు కూడా మద్దతు ఇచ్చినారు. సో వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇస్తానంటున్నాడు. ఒక మంత్రి పదవి, ఇతర కార్పొరేషన్ ఇచ్చే పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో ద్రావిడ రాజకీయ పార్టీలో పిలబడే డిఎంకే, అన్నాడీఎంకేలు మూలాలు 2016లో జస్టిస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చినట్టుగా మనకి కనపడతా ఉంది. న్యాయ లక్ష్యాలుగా 2020లో మద్రాసు రెసిడెన్షియల్ అధికారంలోకి వచ్చింది. బ్రాహ్మణాధిక్యత మీద ఈ నాయకులు గట్టిగా పోరాడారు. అదేవిధంగా ద్రావిడ ఉద్యమం ప్రారంభమైంది. 1935లో సంస్కరణవాది రామస్వామి పెరియార్ 1879, 1973 జస్టిస్ పార్టీలో చేరటం అదొక కీలకమైనటువంటి మలుపుగా భావించాలి. సో 1930లో జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ రాజాజీ అధికారంలోకి రావటం, రాజాజీ హిందీ భాషను పాఠశాల స్థాయిలో కంపల్సరీ చేయటం అదొక ఉద్యమంగా ఇప్పటికీ దాన్ని వ్యతిరేకిస్తారు తమిళులు. మా మీద తమిళాన్ని రుద్దొద్దని, మా మీద తమిళుల మీద హిందీ భాషను రుద్దొద్దని. సో ఆ విధంగా ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఇంకా చెప్పుకుంటూ పోవాల్సి వస్తే పెరియార్ రామస్వామి 1944 ఆగస్టులో ద్రావిడ కళగం డీకే ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అది రాజకీయ పార్టీ కాదు, కానీ ద్రవిడ పేరును ఉపయోగించి అది ఒక ఉద్యమంగా తెలంగాణ తొలి దేశం ఉద్యమంలాగా అనుకోరాడు. సహజంగా ఆ ప్రాంతాల పేరుతోనే ఉద్యమాలు కొనసాగుతాయి, ఆ లోకల్ ఉన్న పరిస్థితులను బట్టి. సో ఆ విధంగా డీకే ఉద్యమం, అది ఉద్యమం కొనసాగింది. పెరియార్ అనుచరులు అన్నాదురై 1969 మధ్య ద్రావిడ కళగం నుంచి వేరుపడి ద్రవిడ మునేట్ర కజగం డిఎంకే అని రాజకీయ పార్టీ 49 సెప్టెంబర్ 17న పెట్టారు. సో నాస్తికత్వం, మూఢనమ్మకాలను వ్యతిరేకించడం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆ పార్టీ మేనిఫెస్టోని తయారు చేసుకుంది. తమిళం పట్ల అభిమానం, హిందీ పట్ల వ్యతిరేకత, బ్రాహ్మణ వ్యతిరేకత ప్రధాన లక్ష్యాలుగా ప్రత్యేక దేశం అనే నినాదాన్ని అన్నాదురై పక్కన పెట్టారు. మళ్ళీ 50లో కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాలు పెద్ద ఎత్తున బయలుదేరి 56 జనవరి 20న హిందీ, ఇంగ్లీషులు అధికార భాషగా స్వీకరించాలని ప్రతిపాదనను అన్నాదురై, పెరియార్, రాజాజీ ఈ ముగ్గురు సంతకాలు చేయటం లోకల్ ఉద్యమానికి కోపం వచ్చింది స్థానికులకి. 1957 అక్టోబర్ 13న యాంటీ హిందీ డే కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. 57 ఎన్నికల్లో పాల్గొని 15 సీట్లను గెలుచుకున్నటువంటి మద్రాసు అసెంబ్లీలో స్థానం సంపాదించింది. 1962 అసెంబ్లీ ఎన్నికల్లో 50 సీట్లు గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షమే కూర్చుంది డిఎంకే. సో 1967లో మద్రాసు అసెంబ్లీలో డిఎంకే పూర్తి మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చింది. సో దీంతోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక త్రిభాషా పథకం అమల్లో ఉన్నా కూడా మద్రాసు రాష్ట్రంలో మాత్రం ద్విభాషా పథకం, ఇంగ్లీషు, తమిళ భాష అమల్లో ఉండేది. మాతృభాష అదనంగా ఉండేది. హిందీని వాళ్ళు వ్యతిరేకించారు. 1969లోనే క్యాన్సర్తో కన్నుమూశాడు ఆయన, తమిళనాడు సంబంధించి అన్నాదురై. దాంతో 45 ఏళ్లలో ఎం కరుణానిధి 1924, 2018 తమిళనాడు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. సో 1987లో 1967 నుంచి తమిళనాడు రాష్ట్రంలో అధికారం సినిమా రంగంలోని వ్యక్తులే ప్రధానంగా. తమిళనాడు రాజకీయాలకి సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధం ఉంది. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి.
సో అన్నాదురై కేవలం 2 ఏళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి చేసిండు. దాని తర్వాత అదృష్టవశాత్తు కరుణానిధి వేరు సమయాల్లో మొత్తం 5 సార్లు అంటే 18 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. డీఎంకే విజయానికి ప్రముఖ వ్యక్తి సినిమా హీరో ఎంజి రామచంద్రన్. 1917, 1987 ఆయన పీరియడ్ చాలా కీలకంగా వ్యవహరించాడు. ఎంజి రామచంద్రన్ తొలి సినిమాకు స్క్రిప్ట్, డైలాగులు అందించిన కరుణానిధి. ఆయనకి స్క్రిప్ట్ రైటర్ అందించి ఆయన హీరో చేయటంలో కీలక పాత్ర పోషించిన. రాజకీయాలు ఎప్పుడు అట్లే ఉంటుంటాయి. విడిపోవటం డీఎంకే అన్ని ఐడిఎంకేలు అయిపోయిన తర్వాత అవి ఎంత దూరం వచ్చినాయంటే రామచంద్రన్ డీఎంకే పార్టీ నుంచి కరుణానిధి బహిష్కరిస్తే 1972 అక్టోబర్ 17 ఎంజి రామచంద్రన్ అన్నా డీఎంకే పార్టీని ఏఐడిఎంకే పార్టీని పెట్టాడు. సో అసెంబ్లీలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా విజయం సాధించి ముఖ్యమంత్రి అయిన ఎంజి రామచంద్రన్. సో ఎంజి రామచంద్రన్ గతించిన తర్వాత మళ్ళీ కరుణానిధి ముఖ్యమంత్రి కావటం. కరుణానిధి కన్నా ఎంజి రామచంద్రన్ 7 సంవత్సరాలు పెద్దవాడు కావటం. ఈ క్రమంలో జయలలిత 1948, 2016 24 సంవత్సరాలు పిన్న వయసులోనే డీఎంకే అన్నా డీఎంకే ఒకసారి ఎన్నికల్లో విజయం సాధిస్తూ పిల్లన్నా డీఎంకేనా అన్నా డీఎంకే ఏఐడిఎంకే జయలలిత పార్టీ, ఎంజి రామచంద్రన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2011 దాకా వాళ్ళదే నడిచింది. డీఎంకే 2 సార్లు గెలిచినటువంటి పరిస్థితి. ఎంజి రామచంద్రన్, కరుణానిధి ఈ ఇద్దరి పోరాటం మధ్య జయలలిత కరుణానిధి రాజకీయాలు ఎక్కువ కాలం వైవిధ్యంగా కొనసాగినాయి. సో ప్రస్తుతం విజయ్ పార్టీకి సంబంధించి వచ్చినప్పుడు బలపరీక్ష జరిగినప్పుడు ఇప్పటికే చెప్పాం మన వీడియోలో. పార్టీలో 25 మంది విజయ్ టీవీకే పార్టీకి మద్దతు పలికారు అనగా అన్నాడీఎంకే వాళ్ళు. ఓటు కూడా 22 మంది వ్యతిరేకంగా వేశారు. అన్నాడీఎంకేని కాదని టీవీకే పార్టీకి. ఇప్పటికే చెప్పినట్టు కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడా దానికి మద్దతు తెలపటం. సో ఇది పరిస్థితి. సో డీఎంకే ఈ పోకడని గమనిస్తూ ఉన్నది. సో ఇండియా కూటమి నుంచి మేము తప్పుకుంటాం, కాంగ్రెస్ వామపక్షాలు చేసేది అనేది చాలా ట్రోల్ జరుగుతూ ఉంది. వామపక్షాలు, ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి డీఎంకే ఎన్నికల్లోకి వెళ్ళింది. కానీ సీన్ కట్ చేస్తే ఎన్నికలైన తర్వాత వీళ్ళు మళ్ళీ డీఎంకే నుంచి టీవీకే పార్టీకి, విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చారు. పెళ్ళికొడుకు వాడే విజయ్ ఆ సొక్కా నాది అంటాడు. ఈ ట్రోల్ జరుగుతూ ఉంది. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. తమిళ రాజకీయాలకు సంబంధించి త్రిష పేరు పెద్ద ఎత్తున వినపడతా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ద్రావిడ రాజకీయాల్లో. సో సామాజిక న్యాయం అందించడంలో 29 రాష్ట్రాల్లో టాప్ 3లో తమిళనాడు ఉందనేది చెప్పక తప్పదు. ఇది పరిస్థితి. రాజకీయాలు ఏమున్నా బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించడం, బహుజనులకి రాజ్యాన్ని అందించడం, స్వతంత్ర ఫలాలు అట్టడుగు వర్గాలకు కూడా అందటం, భూమి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్, సమాన అవకాశాల సమాజం కోసం భూమి పంపిణీ, సామాజిక న్యాయం. డిమాండ్స్, బీసీల డిమాండ్స్, బహుజన డిమాండ్స్. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్మేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా మిత్రులారా.